ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఇది తాజాగా కేబినెట్ తీసుకున్న నిర్ణయం. సుదీర్ఘంగా 2.5 గంటల పాటు జరిగినటువంటి సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయం అది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయటం అన్నట్టు. ఇందులో అసలైనటువంటి పాయింట్, ఇంతకుముందే చంద్రబాబు గారు తన తొలి 5 సంతకాల్లో ఒకటయ్యింది. అదే సందర్భంలో ఇప్పుడు తాజాగా ఆచరణలోకి పెడుతూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు. ఓవరాల్గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆల్రెడీ అది అమలు రాలేదు, అమలు చేద్దామనుకున్నటువంటి సందర్భంలో కోర్టు స్టే ఇచ్చేసింది, ఆగిపోయింది, దాన్ని ఆపేశారు. దానికి రీజన్ చెప్పుకొచ్చింది ఏంటంటే, దిగువ కోర్టులకు కాకుండా అక్కడ ఏదైనా అంటే ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారు, ఆ ట్రిబ్యునల్లో అధికారులు, రిటైర్ అయిన అధికారులు ఎవరిని నియమించుకోవాలన్నది ప్రభుత్వ నిర్ణయం. అక్కడ దాటితే నేరుగా హైకోర్టు అన్నారు. ఇది నీతి ఆయోగ్ చెప్పినటువంటి రూల్ కూడా కాదు అన్నట్టు. ఎస్, కాకపోతే కింద కోర్టులనే తేల్చుకునే గడికి అసలు ట్రిబ్యునల్ ఎందుకు? ఇప్పుడు ఒక పరిష్కారము ఫస్ట్ ఎంఆర్ఓ కాకపోతే ఆర్డీఓ కాకపోతే కలెక్టర్, ఇది సిస్టమ్ రెవెన్యూలో. ఆ తర్వాత కోర్టు. ఇక్కడ ఈ ప్లాట్ఫారాలన్నింటిలో న్యాయం జరగట్లేదనినే కదా కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చింది నీతి ఆయోగ్ చెప్తున్నటువంటిది. జిల్లా కోర్టుని ప్రాతిపదికగా పెట్టుకోవడంలో తప్పు లేదు, హైకోర్టుని పెట్టడం, హైకోర్టు మాత్రమే అనడం తప్పు. అంతవరకు చట్టంలో మారుస్తామంటే పర్లేదు, కానీ చట్టాన్నే రద్దు చేస్తే ల్యాండ్ టైటిలింగ్ అన్నటువంటిది అంటే నీ భూమి నీకుంటుంది, రేపు పొద్దున ఎవడొచ్చి లిటిగేషన్ పెట్టినా నీ చేతిలో ఏముండదు. రాజకీయ నాయకుడి కాళ్ల కింద నలగాల, కోర్టుల చుట్టూ తిరగాల, ఆస్తులు అమ్ముకోవాలా. ఈ సమస్యకు పరిష్కారంగా తీసుకొచ్చినటువంటి చట్టం ప్రస్తుతం రాజకీయాల మధ్య నిర్వీర్యమైంది. పోనీ కొత్త చట్టం ఏమైనా తెస్తారేమో చూద్దాం.